జైలుకు పంపిస్తారనే భయంతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నరావుపేట శివారులోని ఈరే తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన అస్మీరా రామ్థాన్ రవి సోదరుల మధ్య కొన్నేళ్లుగా భూతగాదాలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు పలుమార్లు బీఎస్లో ఫిర్యాదు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్లో మరోసారి వారికి గొడవ జరగగా రామ్థాన్ మంగ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అస్మీరా రవి కవిత దంపతులు అస్మీరా రాజు కొట్యాలపై కేసు నమోదైంది. రాజు కొట్యాలను పోలీసులు రిమాండ్కు తరలించారు. కవిత తనను కూడా రిమాండ్కు పంపుతారన్న భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. ఫస్ట్ ఇల్లు అడుగు భూమి బాగా పంచుకున్నప్పుడు పెద్ద మనుషులు ఏం చెప్పిందంటే 1,50,000 ఇచ్చడం చెప్పారు నాకు. అయితే పెద్ద మనుషుల మాటలు వినకుండా మమ్మల్ని చెప్పి పెద్ద మనుషులు చెప్పిన తీర్మానం చేసినప్పుడు ₹1,00,000 చేసింది. ఇవి అంటే అడగపోతే వాళ్ళ 20 మందిని తెచ్చి మమ్మల్ని రాత్రి బాగా కొట్టింది. కొట్టగానే తలకాయ పలిగింది. మా భార్యకు చేయి ఇరిగింది, నాకు చేయి ఇరిగింది. ఇంతమంది 9 గంటల రాత్రి వచ్చి కొడితే ఇంత 20 మందిని తీసుకొచ్చి కొడితే మాకు తలకాయ పలిగింది, చేయి ఇరిగింది. అప్పుడు ఎస్ఐ గారిని కేసు పెడితే వాళ్ళ మీద 4-5 మీద కేసు పెట్టిన వాళ్ళు 20 మందిని బయట నుంచి తెచ్చి కొట్టించి మాకు గాయపడి మాకు అసలు ఇంటికాడ పండుకున్న రోజులను కొట్టి మాకు సోయి లేకుండా చేసిపోయారు. అయితే తండోలో తీసుకోపోయి దవాఖానలో వేస్తే ఆ రోజున కేసులు పెడితే అప్పుడు ఏం చేయలేదు. మళ్ళా వచ్చి మళ్ళా మా మీదనే మళ్ళా దాడి చేసిండు బాయిల కాడ. బాయి పొత్తులో ఉండవద్దు, బయట ఇద్దరు లేక నువ్వైనా తీసుకోవాలి నేనైనా తీసుకోవాలి అని పంచాయతీ చేయించుండు. 30,000 పెడితే పెద్ద మనుషులు తిన్నారు. ఆ పంచాయతీ బాయికి 14 లక్షలు వాడైనా కొనాలి, నేనైనా కొనాలి. పెద్ద మనుషుల మాటలు అసహ్యం లేదు. పెద్ద మనుషుల మాటలు చెప్పకుండా నేనే చెప్పినట్టే వినాలి అని చెప్పి నువ్వైనా ఇవ్వాలి లేదా నేనైనా ఇవ్వాలంటే సరే పెద్ద మనుషులు చెప్పినట్టు ఇస్తామని వాళ్ళు నేను చెప్పినట్టే ఇవ్వాలి. పెద్ద మనుషుల మాట వింటలేదు.